శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా వారి యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందో ముందు చూద్దామండి. ముందుగా 2వ స్థానంలో గురుడు, 3వ స్థానంలో శుక్రుడు, 4వ స్థానంలో కేతువు బుధుడు అట్లానే రవి, 5వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో రాహు, అట్లానే 11వ స్థానంలో శని. వీరు ఇలా ఉండటం మూలన ఈ రాశి వారికి ఎలాగుందంటే హృదయ సంకటం. అంటే మనం సీరియల్స్లో చూస్తూ ఉంటాం, ప్రతి ఎపిసోడ్ ఒక క్లైమాక్స్ లాగా ఉంటుందని. అట్లానే వీరికి కూడా ఇలానే ఉంటుందండి ఈ నెల మొత్తము. తర్వాత ఇంట్లో కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. లైక్ ఎలాగుంటుందంటే మనం ChatGPTతో మాట్లాడినప్పుడు అది మనకి రెస్పాన్స్ ఇచ్చే అంత పొలైట్గా కాకుండా టీవీలో మనం చూసే డిబేట్ లాగా ఉంటాయండి. తర్వాత ప్రయాణానికి మనకి ఆటంకం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం లాస్ట్ మూమెంట్లో ఏదైనా టికెట్లు బుక్ చేయటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు మానుకోండి. ముందుగానే ప్లానింగ్ అనేది చాలా అవసరం. అట్లానే రుణదాతల నుండి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది, కొంచెం మనం పేషెన్స్తో దాన్ని చూసుకోవాలి. అట్లానే బంధుమిత్రులతో మనకి గొడవ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం మనం పేషెన్స్తో వ్యవహరిస్తే సరిపోతుంది. సో ఇలా ఉండటం వలన మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళటం కానీ, లేదంటే రోజు కొంచెం ఒక మెడిటేషన్ చేయడానికి కొంచెం టైం అలాట్ చేస్తే సరిపోతుందండి. మాకు దైవికంగా ఏమైనా కావాలి అంటే కనుక ఓం భాస్కరాయ నమః అని సూర్య భగవానుడిని, అట్లానే ఓం ఆంజనేయ నమః అని ఆంజనేయ స్వామిని కొలిస్తే చాలా బాగుంటుందండి ఈ నెలంతా. సో కాబట్టి ఈ వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే కూల్ మైండ్తో డెసిషన్స్ తీసుకోండి. సెప్టెంబర్ అంతా చాలా ఈజీగా జరిగిపోతుంది.